ఏళ్ళు ఉంది నెక్స్ట్ అంటే నీకు అంత శక్తి ఉంటే, నీకు శక్తివంతుడు అయితే, నీకు ప్రజల్లో అంత మద్దతు ఉంటే, ప్రజల్లో అంత సపోర్ట్ ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో మాకు 50,000 పైసలకి ఎందుకు లీడ్ ఇస్తారు? నువ్వు అత్యవసర ఓట్లతోనే కదా గెలిచింది, 3 సార్లు అత్యవసర ఓట్లతోనే గెలిచింది. 5 మార్కు దాటినటువంటి దాఖలా లేదుగా నీకు. 2, 3, 5 కదా నీది. కాబట్టి నేనేమంటున్నంటే జగదీష్ రెడ్డికి, నీకు స్పీకర్ ఫార్మేట్లో నువ్వు వచ్చేసి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలువు. నువ్వు గెలిస్తే నేను శాశ్వతంగా ఏ రాజకీయ జెండా పట్టుకొని రాజకీయాల నుంచి తప్పుకొని ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటా. నీకు దమ్ముంటే చేతనైతే ఆ పని చేయి. కానీ 3 ఏళ్ళ తర్వాత వెనకటికి ఊర్లలో సామెత చేస్తారు, చచ్చిపోయిన భార్య ఉంటే ఉన్నదాన్ని కలిపితే బుడ్డేడు పాలు ఇచ్చేదని. 3 ఏళ్ళ ఎన్నికల తర్వాత నీ పార్టీనే గల్లంతు చేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. నీ పార్టీ చేసినటువంటి పాపాలు, నువ్వు చేసినటువంటి పాపాలు తెలంగాణ పట్ల శాపాలుగా మారినాయని చెప్పేసి ఒక్కొక్కటి బయటకు వస్తుంది. భార్య భర్తల ఫోన్లు కూడా రహస్యంగా విన్నటువంటి కల్చర్ మీది, మనుషులను మనుషులుగా చూడనటువంటి కల్చర్ మీది. నేను జగదీష్ రెడ్డికి ఏమంటున్నంటే, ఈ జిల్లాలో నీ పార్టీలో నీ చక్కదనం చూసుకోకసారి. మా గురించి ఎందుకు, నీ పార్టీలో 11 గెలుచుడు కాదు కదా, 11 నియోజకవర్గాలలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళతో నీ సైక్యత ఏందో చూసుకో ఫస్ట్. ఇంట గెలవనమ్మ రచ్చ గెలిచింది అన్నట్టు ఫస్ట్ నువ్వు ఇంట గెలువు. నీ ముఖం బాగలేక అద్దం బలగొట్టుకుంటే ఎట్లా? నీ ముఖాన్ని బాగు చేసుకో.